హలో అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? కువైట్లో డబ్బులు సంపాదించారు, కువైట్ పోతున్నారు, డబ్బులు సంపాదించారు అని చెప్పే ప్రతి ఒక్కరికి నా తీరు ఇక్కడ డ్యూటీలు ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. టైము దాదాపు ఎంత అవుతుందంటే మీరు చూడొచ్చు, 1 గంట కావచ్చు, అర్ధరాత్రి 1 గంట అవుతుంది. టెంపరేచర్ 38 డిగ్రీలు. ప్రస్తుతం అయితే వాతావరణం బాగుంది. చెప్పేది ఏమనగా కానీ కొత్తలో వచ్చేవాళ్ళు బయటికి పోవాలని సంపాదించాలి అనుకుంటాము, కానీ ప్రతి ఒక్కరితో దూరం అయిపోతాము. తల్లిదండ్రులు, భార్య పిల్లలు ప్రతి ఒక్కరు సంపాదించాలని ఆశతో దూరం వచ్చి ఇక్కడ చేసే ప్రతి ఒక్క డ్యూటీ మనకు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే రాత్రిలా పగుళ్ళ ఎప్పుడు పిలిచినా పోవాల్సింది. మొత్తానికి ఇప్పుడు సముద్రంలో పిల్లలు పోయారు, పొద్దున పోయారు, రాత్రి 1 గంట అవుతుంది, ఇంతవరకు రాలేదు. నాకైతే చాలా భయం వేసింది అనమాట. ఉండారా, పట్టుకుపోయినారా, చేపలు తినేసినాయా, ఏంది కథ? ఒక మెసేజ్లో 1 గంట వరకు నిద్రపోదామా పోయే టైంకి మెసేజ్ పెట్టాను. చూడండి, సముద్రం ఇదంతా సముద్రం. వండి అయితే పెట్టేసినాను. అక్కడ వస్తున్నారు మా పిల్లలు, ఉంచితే వాళ్ళకి ఎక్కించుకొని వాళ్ళ పడవ వచ్చింది, పడవ ఎక్కించుకొని పోవాలి. మొత్తానికి అయితే కట్టుకున్నాము, బోట్ కట్టుకొని తీసుకొచ్చినాము గడ్డకు. మా పిల్ల అప్పుడు వచ్చినారు, దిగుతున్నారు బండ్లో, బోట్లో చూస్తారు కదా. తీసుకొచ్చినాయి మొత్తానికి. ఎంత సముద్రం ప్రాంతం ఇక్కడ పెట్టేసి ఉంటారు బోట్లో. ఒక్కరు లేరు మా వాళ్ళు తప్ప. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. కొత్తలో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా కొద్దిగా టేక్ కేర్. అమ్మ నాన్న చెప్పిన మాటలకి ఇంటికాడ కొద్దిగా ఉంటారు. ఆడనే పనులకు పోయి చేసుకుంటారు.